ఫ్రెండ్స్, మనం నూడిల్స్ చేయబోతున్నాం. అది కూడా ఎగ్ హుక్కా నూడిల్స్. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ గిన్నె పెట్టాలి. తర్వాత మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. మనం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం హక్కా నూడిల్స్ వేసుకుందాం. బాయిల్డ్ అయిన వాటర్లో హక్కా నూడిల్స్ వేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత వాటర్ని వంపేసుకొని కోల్డ్ వాటర్ పోసుకోవాలి. ఇలా డ్రైన్ అయిపోయినాక వాటర్ అంతా కడాయి తీసుకొని కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. మనం బీట్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి. మనం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పెప్పర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నూడిల్స్లో కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం పక్కకి తీసేసుకుందాం. తర్వాత మనం వెజిటేబుల్స్ అన్ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి. ఆనియన్, క్యారెట్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయ్యాక నూడిల్స్ వేసుకొని సోయా సాస్ వేసుకొని పెప్పర్ ఇంకా వెనిగర్, సాల్ట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఇంకా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసుకోవాలి. తర్వాత అంతా మిక్స్ చేసుకోవాలి. హక్కా నూడిల్స్ రెడీ. మీకు టేస్ట్ చేస్తారా? ఇదిగోండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.